అహంకారంతో శివమాయలో పడిన బ్రహ్మ విష్ణువులిద్దరూ కూడా యుద్ధం చేయటానికి కూడా వెనకడుగు వేయలేదు. విష్ణువు వైపు విష్ణుగణాలు, బ్రహ్మ వైపు బ్రహ్మగణాలు సమకూడి సమర శంకారావం చేశాయి. దేవతానీకం, దివ్యర్షిగణాలు ఊర్ధ్వంలో నిలిచి ఈ ఊహించలేని పోరాటాన్ని తిలకించసాగాయి. యుద్ధం స్థాయి నుంచి ప్రళయం స్థాయికి మారుతుంది. దీనికి పరాకాష్ఠగా విష్ణువు మహేశ్వరాస్త్రాన్ని ప్రయోగించాడు. అది చూసిన బ్రహ్మ పాశుపతాస్త్రం ప్రయోగించాడు. ఆ లోక భీకరాలైన ఈ రెండు బాణాల ప్రభావానికి దేవతలు దిమ్మెరపోయారు. శివశివ శివశివ, శరణు శరణు శివశివ అంటూ ఋషి దేవగణాలు కైలాసానికి చేరాయి. సర్వశక్తిమంతుడా సదాశివుడు వచ్చిన వాళ్లను ఓదార్చాడు, అభయమిచ్చాడు. ఉన్నవాడు ఉన్నట్లుగా అదృశ్యమై మహేశ్వర పాశుపతాస్త్రాలతో ఢీకొంటున్న బ్రహ్మ విష్ణువుల మధ్య అగ్నిస్తంభమై ఆవిర్భవించాడు. మాధవుడు వేసిన మహేశ్వరాస్త్రము, బ్రహ్మ వేసిన పాశుపతాస్త్రము రెండూ కూడా ఆ తేజోస్తంభంలో విలీనమైపోయాయి. తుది మొదలు తెలియకుండా వెలుతురుగా వెలిగిపోతున్న ఆ నిలువు వెలుగుకు నివ్వెరపోయినట్లుగా ఆ మహాతేజం ముందు అక్కడున్న వారందరూ తేజస్సులు తప్పిపోయాయి. బ్రహ్మ విష్ణువులు కలలు తప్పి కలతపడసాగారు. వారి వారి అహంకారాలు అణిగారిపోయి అంతకు ముందెన్నడూ కని విని ఎరుగని ఈ అపూర్వ జాలస్తంభం వల్ల ఏర్పడ్డ అద్భుత రసంలో మునిగిపోయారు. తానే సర్వజ్ఞుడనని, తానే సర్వశ్రేయుడనని తగువులాడుకున్న ఆత్మ విష్ణువులిద్దరికీ కూడా ఈ తాత్కాల విర్భూత వినూత్న తేజం పట్టుబడలేదు. ఇది వాళ్ళు సృష్టించింది కాదు, వాళ్ళు ఎరిగినది కాదు. అవయవాలు లేకుండా అప్రమేయంగా, అనూహ్యంగా, పరిణామరహితంగా తుది మొదలు లేకుండా ఉన్న ఆ వెలుగు యొక్క అంతుదరి తెలుసుకోవడమే విధి విష్ణువులకు సమస్యగా